అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శ్రీవారి మాలధారణలో 6వ వారం 200 రూపాయల నోటుతోటి పూజ చేసుకున్నాను. ఇప్పటివరకు 6 వారాలు కూడా నిర్విఘ్నంగా, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగాయి. ఇంకొక వారం ఉంది, 7వ వారం. వచ్చే వారం 500 రూపాయల నోట్లతోటి పూజ అయితే చక్కగా చేసుకున్నాను. ఈరోజు మామూలుగానే మీరు ప్రతి వారం చూసినట్టుగానే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ పద్మావతి మీద శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకున్నాను. ఈ వారం చక్కగా తులసిమాల అన్నీ వచ్చి పూజ అయితే చక్కగా జరిగింది. ఎలా చేసుకున్నాను పూజ అంటే, చాలామంది ఈ పూజ చూసి వాళ్ళు కూడా చక్కగా చేసుకున్నా అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, ఫొటోస్ పెడుతున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ వారం కూడా ఎలా చేసుకున్నాను, ముగ్గు ఏం పెట్టాను, పాట ఏం పడిన అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరంటే చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. లేట్ చేయకుండా పూజ అది అన్ని వీడియోలో చూసేద్దాం. ఆరవ శనివారం శ్రీవారి మాలధారణ పూజలో చక్కగా నేను పూజ మందిరాన్ని కూడా పువ్వులతో చక్కగా అలంకరించుకుని దీపారాధన చేసుకుని పూజకి బయట పెట్టుకుంటాను. మీకు తెలిసింది అందరికీను. కొంచెం ఫ్రీగా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పని ఈ వారం 200 రూపాయల నోట్లతోటి అన్నీ సిద్ధం చేసుకున్నాను. తులసి మాల కూడా తెచ్చుకోవడం జరిగింది. పువ్వులు కానీ, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, పువ్వులు అన్నీ మొత్తం పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకుని తలస్నానం చేసి పూజ అంతా లోపల అయిపోయిన తర్వాత ముందు 200 రూపాయల నోటు మాలను రెడీ చేసుకున్నాక అప్పుడు మిగతాది పూజకి నేను రెడీ అవుతున్నాను. ఎందుకంటే మాలంతా చక్కగా గుచ్చుకుని రెడీ చేసుకున్నాకనే మనం పూజకి ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి సంకల్పం చెప్పుకొని, మాల వేసినప్పుడు సంకల్పం చెప్పుకొని, మన మనసులో ఏదైతే మనం సంకల్పించుకున్నామో అది చెప్పుకొని స్వామివారికి దండం పెట్టుకుని అంతా మంచి జరగాలి అని చెప్పని మనం పూజ చేసుకుంటాము. ఈరోజు మామూలుగా శనివారం ఏదో ఒక రకంగా వెంకటేశ్వర స్వామి ఏదో పిక్చర్స్ కానీ లేకపోతే ఏదన్నా ఒకటి మనం చూస్తూ ఉంటాం కదా. ఈరోజు నాకు ఒక మంచిది వచ్చింది. వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఇష్టం ఎందుకు అని చెప్పని నాకు నచ్చింది. ఆ పాయింట్స్ మీకు కూడా చెప్దామని అనుకుంటున్నాను. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం అట. అలాగే శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించనని శనీశ్వరుడు శ్రీనివాసునికి వాగ్దానం చేశారట ఈరోజే శనివారం రోజు. అలాగే శ్రీనివాసుడు మహాలక్ష్మిని తన వక్షస్థలంలో నిలిపిన రోజు కూడా శనివారం అట. అలాగే శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటి దర్శించిన రోజు కూడా శనివారం. ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు కూడా శనివారం అట. ఈ శ్రీనివాసుడు సుదర్శనం పుట్టిన రోజు కూడా శనివారం. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం రోజు చేసిన రోజు కూడా శనివారం అట. అలాగే శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం ఆడిన రోజు కూడా శనివారం. అందుకనే శ్రీనివాసునికి శనివారం అంటే చాలా ఇష్టం అని చెప్పని ఈరోజు నాకు వాట్సాప్లో మాకు తెలిసిన వాళ్ళు పంపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే శనివారం రోజున ఒక మంచిగా మనం తెలియని విషయం తెలుసుకున్నాము అని చెప్పని నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే చక్కగా గోవిందనామాలు, శంకుచక్ర దీపారాధన కూడా గంధం బొట్టు, కుంకుమ బొట్టులతో అలంకరించుకుని దీపారాధన ఒత్తులు, కుందులు అన్నీ రెడీ చేసుకుని తిరునామానికి మాత్రం 7 ఒత్తులు కలిపి ఒక దీపారాధన చేసి నువ్వుల నూనెతో వెలిగిస్తాను. మామూలుగా దీపారాధన 2 ఒత్తులతో మనం వెలిగించుకుంటాం కదా. అలాగే ఇత్తడి బడంలో కూడా నేను వెంకటేశ్వర స్వామి, పద్మ అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మనం షోడశోపచార పూజ చేసినప్పుడు లక్ష్మీ పద్మావతి శ్రీమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని చెప్పని మనం చదువుకుంటాం. కాబట్టి అమ్మవారి ఇద్దరిని అనుకుని మనం
విగ్రహాలు పెట్టుకుని నేను గణపతిని ముందుగా గణపతి పూజ చేసుకుని, గణపతి పూజ అంతా షోడశోపచారాలతో గణపతి పూజ అయిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి కూడా మనం మామూలుగా పిండి దీపం పెట్టుకోవచ్చు, మామూలు దీపారాధన అయినా చేసుకోవచ్చు. ఆఖరి వారం పిండి దీపారాధన చేద్దామని అనుకుంటున్నాను నేను. అలాగే ముందుగా షోడశోపచార పూజలో వెంకటేశ్వర స్వామికి అంతా చదువుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకున్నప్పుడు తులసి దళాలతో అష్టోత్తరము, అలాగే అమ్మవారి ఇద్దరి అష్టోత్తరం కూడా చదువుకోవాలి మనం. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం, పద్మావతి అమ్మవారి అష్టోత్తరం. ఎందుకంటే బుక్లో పద్మావతి అమ్మవారి అష్టోత్తరం ఉంది కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసుకుని మనం చదువుకోవాలి. అమ్మవారికి ఏమో కుంకుమ పూజ, స్వామివారికి అక్షంతలు, లేకపోతే తులసి దళాలతో చేసుకుంటే చాలా మంచిది. ఈ 6వ వారం కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఇప్పటివరకు చక్కగా జరిగింది. ఇంకొక వారం ఉంది. అంటే చాలామంది ఇందులో డౌట్స్ అడుగుతున్నారు, కాయిన్స్ చేసుకోవచ్చా, ఎలా అయినా చేసుకోవచ్చా అని చెప్పని. భక్తిగా చేసుకోవడం ముఖ్యం. 7 శనివారాలు చక్కగా స్వామిని ఈ రకంగా పూజ చేసుకునే అదృష్టం కలిగిందని చేసుకోవడం అంతే. మనం ₹5 స్టార్ట్ చేసామా, ₹10 కాదు. 7 వారాలు మనకి నోట్లు పెరుగుతూ ఉండేలాగా మనం అలా అలా నోట్లు మనం సెలెక్ట్ చేసుకుని, అంటే మనం వాటికి సంపాదించుకుని చేసుకోవడమే. ₹10 నుంచి చేస్తే 2000 అవుతుంది. ₹5 నుంచి స్టార్ట్ చేస్తే 500 అవుతుంది. మన ఇష్టం, శక్తి కొలిది చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ₹1 నోట్స్ నుంచైనా మొదలుపెట్టి చేసుకోవచ్చు. చక్కగా భక్తిగా అందరూ, ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో చేసుకుని పెడుతున్నారని చెప్పాను కదా. మనకు తెలిసిన నలుగురికి చెప్తే చేసుకున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. అలాగే వచ్చే వారం కూడా 7వ శనివారం స్వామివారికి 7వ శనివారం కూడా చక్కగా పూజ చేసుకోవాలి ₹500 నోట్లతోటి. ఈ వారం కూడా చక్కగా పూజ అయితే జరిగింది. అలాగే మనకి 1వ తారీఖు శివరాత్రి వస్తుంది. చక్కగా శివరాత్రికి కూడా మనం ఇంతకుముందు నేను శివరాత్రికి శివుడికి సంబంధించిన వీడియోలు 2 షేర్ చేశాను. అభిషేకం ఎలా చేసుకోవాలి అని చెప్పని. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అలాగే స్వామివారికి మామూలుగా మీరు పూజ అంతే ఎలాగో తెలిసిందే కదా, ఒక చిన్న పాట పాడతాను. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. చలువయును వేడియును సటల సంసారంబు తొలగు సుఖమొక వేళ దుఃఖమొక వేళ. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. చలువయును వేడియును సటల సంసారంబు తొలకు సుఖమొక వేళ దుఃఖమొక వేళ. చలువయును వేడియును సటల సంసారంబు తొలకు సుఖమొక వేళ దుఃఖమొక వేళ. ఫలములివే ఈ 2 పాపములు పుణ్యములు పులుపు తీపును కలిపి భుజించినట్లు. ఫలములివే ఈ 2 పాపములు పుణ్యములు పులుపు తీపును కలిపి భుజించినట్లు. నారాయణాచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు. నగించునొక వేళ నలగించునొక వేళ ఒగరు కారెపు విడెము ఉబ్బించినట్లు. నగించునొక వేళ నలగించునొక వేళ ఒగరు కారపు విడెము ఉబ్బించినట్లు. నారాయణాచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని.
ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధముల నన్ను పాలించవే సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధముల నన్ను పాలించవే నారాయణాచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని.